Hi everyone, welcome back to Kiran Studies. So today we are going to discuss one of the important topic in pure math subject la mean, medium, mode. మరి మీన్ అంటే ఏంటిది, మీడియం అంటే ఏంటిది, మోడ్ అంటే ఏంటిదో మనకు అర్థం కావాలి ఫస్ట్. ఓకేనా? మరి తెలుగులో ఏమంటామంటే ఈ మీన్ నథింగ్ బట్ మనం ఏమంటామంటే తెలుగులో సగటు అంటాం. నథింగ్ బట్ యావరేజ్ నాన్న. ఓకేనా? సో మీన్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటిది, సగటు లేదా యావరేజ్ అని కూడా చెప్పుకుంటాం. మనం మీన్నే యావరేజ్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో, దాన్ని సగటు అంటాం. మరి మీడియం అంటే ఏమంటాం అంటే మధ్యగతం అంటాం. ఏమంటామమ్మా? మధ్యగతం అంటాం, మధ్యగతం. మరి ఈ మోడ్ని తెలుగులో ఏమంటాం అంటే బాహుళకం అంటాం. ఏమంటామండి? సో బాహుళకం అంటాం, బహుళకం లేదా బాహుళకం అంటాం, బహుళకం అంటాం. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ అమ్మా, వీటి మీద ఫార్ములాస్ ఇంపార్టెంట్, వీటి మీద కొన్ని రీసెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్ అయితే రావడం జరిగింది. సో అవన్నీ కూడా మనం అనేది ఇక్కడ చూద్దాం. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఫస్ట్ అసలు ఇవి ఎలా సాల్వ్ చేయాలో చేయాలి. మనం ఆల్రెడీ సో యావరేజ్ గురించి, సగటు గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో అర్థమెటిక్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. సో సేమ్ అదే, అక్కడ ఏదైతే చేసాం ఇక్కడ కూడా అదే. సో మరి మీడియంని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మోడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వీటి మధ్య రిలేషన్స్ ఏంటనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ మీన్. సో మీన్ అంటే ఏంటంటే సగటు, నథింగ్ బట్ యావరేజ్ అన్నమాట. సో మీన్కి వచ్చేసరికల్లా సగటుని ఏమంటాం, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అవునా కాదా? సో ఇది యావరేజ్కి ఫార్ములా. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ కూడా ఇది అర్థమెటిక్ అనే టాపిక్ చెప్పుకునేటప్పుడు కూడా మనం అక్కడ యావరేజ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో దీన్నే సగటు అంటాం. తెలుగులో ఏంది? సో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సో ఇచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క మొత్తం అంటే సగటు అంటే సమ్ అన్నమాట. ఓకేనా? డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? దీన్నే సగటు అంటాం, మనం సగటు అంటాం తెలుగులో. ఇది బాగానే ఉంది, మీన్ బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ ద మీడియన్? సో మధ్యగతాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో మధ్యగతాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే గుర్తుపెట్టుకున్నామా. సో గివెన్ నెంబర్స్ ఏమైనా ఇచ్చినప్పుడు అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? అంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమం అన్నమాట. సో అంటాం కదా మనం అసెండింగ్ అంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమం. సో ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ నేను చెప్పేది మీరు ఫస్ట్ జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ విన్న తర్వాత మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకో, వీటి మీద ఎలా క్వశ్చన్స్ అడిగినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? అమర్చాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏదైనా ఇచ్చిన ఒక సిరీస్ నెంబర్స్ ఇచ్చినట్లయితే సో వాటిని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చాలి. అమర్చిన తర్వాత వాటిని యొక్క కౌంట్ అనేది కౌంట్ చేయాలంటే ఎన్ని ఉన్నాయి మొత్తం, ఈవెన్ ఆడ చూడాలి. ఫస్ట్ ఒకవేళ ఈవెన్ అయిందనుకో, ఒకవేళ ఆడ అయిందనుకో, అంటే బేసి సంఖ్య అయిందనుకోండి. సో బేసి సంఖ్య అయిందనుకోండి, కౌంట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మీడియన్ వచ్చేసి మిడిల్ వాల్యూ అవుతుంది నాన్న. ఓకేనా? సో మిడిల్ వాల్యూ అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు మనకి మీడియన్ వచ్చేసి మిడిల్ వాల్యూ అవుతుంది. ఒకవేళ కౌంట్ చేసినప్పుడు మనకి ఈవెన్ వచ్చింది అనుకోండి, కౌంట్ అనేది చెప్తాను నేను, వీటి మీద ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈవెన్ అంటే సరి సంఖ్య కనుక వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సరి సంఖ్య వచ్చింది అనుకోండి, అప్పుడు మీడియన్ ఏమైందంటే సో మీడియన్ ఏమైందంటే మిడిల్ టూ టర్మ్స్. సో మిడిల్ టూ టర్మ్స్ వాటి యొక్క సమ్ డివైడెడ్ బై 2 అన్నమాట. సో సమ్ ఆఫ్ ద మిడిల్ టూ టర్మ్స్ అన్నమాట, సమ్ ఆఫ్ మిడిల్ టూ టర్మ్స్. ఓకేనా? సో మధ్యగతం అంటే ఏంటిదండి, ఫస్ట్ ఇవ్వగానే నెంబర్స్ కానీ ఏది ఇచ్చినా సరే మీరు ఏం చేయాలి, అది అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చాలి. అమర్చిన తర్వాత ఏం చేయాలి, కౌంట్ చేయాలి. కౌంట్ చేసి కనుక ఆర్డర్ వచ్చింది అనుకో, అప్పుడు మీడియన్ ఏమవుతుంది, మిడిల్ వాల్యూ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 11 ఉన్నాయి అనుకోండి, సో మిడిల్ వాల్యూ 5 అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు కౌంట్ చేసినప్పుడు ఈవెన్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మీడియం సమ్ ఆఫ్ ద మిడిల్ టూ టర్మ్స్ డివైడెడ్ బై 2 చేయాలన్నమాట. సో ఇది మీడియన్. మరి మోడ్ అంటే ఏంటంటే చాలా చాలా ఈజీ నాన్న. సో బహుళకం అంటే ఏం లేదు, రిపీటెడ్ అన్నమాట. సో మోడ్ అంటే ఏంటంటే బహుళకం అంటాం. సో బహుళకం. మరి మోడ్ అంటే ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అన్నమాట. సో రిపీటెడ్ నెంబర్ని మనం మోడ్ అంటాం అన్నమాట. ఓకేనా?
సో చాలా చాలా ఇంపార్టెంట్. రిపీట్ అవుతున్నారు అన్ని నెంబర్ల కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం మోడ్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ మూడింటికి రిలేషన్ ఏమైనా ఉందా సార్ అంటే ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సో ఈ రిలేషన్ చాలాసార్లు ఎగ్జామినేషన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనమాట. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనమాట. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఫార్ములా మీద కూడా చాలా సార్లు మీకు ఎగ్జామినేషన్లో అయితే క్వశ్చన్స్ రావడం జరిగింది, ఓకేనా. సో మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అప్పుడు మీకే అర్థమైపోద్ది. సో మోడ్ అంటే ఏంటిది మనకి బహుళకం. సో బహుళకానికి మీ మూడింటికి రిలేషన్ ఏంటని మన క్వశ్చన్లు అడిగినా సరే ఏవైనా రెండు ఇచ్చి ఇంకో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలని ఇలా చేయొచ్చు అనమాట. సో 3 టైమ్స్ ఆఫ్ ఏమంటాం, మీడియం మధ్యగతం అంటాం, మధ్యగతం మైనస్ సగటు 2 టైమ్స్ ఆఫ్ సగటు, ఓకేనా. సో తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ రాసుకోండి, అప్ టు యూ, ఓకేనా. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఓకేనా అండి. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ ఇచ్చేసి 3 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం, ఓకేనా. ఎగ్జాంపుల్కి వచ్చేసరికల్లా 1 5 4 3 5 2 3 1 1 1, ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఫైండ్ ద మీన్, మీడియం, మోడ్ 3 కనుక్కోవాలన్నమాట. ఏమేం కనుక్కోవాలి, మీన్ కనుక్కోవాలి, మీడియన్ కనుక్కోవాలి, అదేవిధంగా మోడ్ కూడా కనుక్కోవాలి. అంటే తెలుగులో ఏంటి నాన్న, సగటు కనుక్కోవాలి, మధ్యగతం కనుక్కోవాలి, బహుళకం కూడా కనుక్కోవాలి. మరి ఏం చేయాలి, ఫస్ట్ సగటు కనుక్కుందాం. మనకు తెలిసిన ఫార్ములా తెలుసు. సో సగటు కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, మీన్ లేదా యావరేజ్ అంటాం, దీన్ని సగటును కనుక్కుందాం. సో సగటు అంటే ఏం చేశాను, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, అన్నిటిని యాడ్ చేయడమే. 1 + 5 + 4 + 3 + 5 + 2 + 3 + 1 + 1 + 1 డివైడెడ్ బై మొత్తం ఎన్ని ఉన్నాయి నాన్న ఒకసారి చూడండి నాన్న. సో మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 ఉన్నాయి, ఓకే రైట్. ఇప్పుడు ఏమైంది, 5 + 1 ఎంత 6, 6 + 4 ఎంత 10, 10 + 3 13, 13 + 5 18, 18 + 2 20, 20 + 3 23, 23 + 3 అనమాట 26, అవునా కదా. 26 డివైడెడ్ బై 10 అప్పుడు ఎంత ఆన్సర్ మనకి 2.6 అవుతుంది. సో నాకు మీన్ వచ్చేసరికి వాల్యూ ఎంత వచ్చిందా, 2.6 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, మీడియం కనుక్కోవాలి. నేనేమని చెప్పాను, మీడియం కనుక కనుక్కోవాలంటే ఇచ్చిన సిరీస్ని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో, అంటే ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో పెట్టాలి. అంతేగాని డైరెక్ట్ ఇచ్చిన వాటిని చాలా మంది ఏం చేస్తారంటే తెలియక ఎలాగ మనకి కౌంటింగ్ చేద్దాం, ఒక ఈవెన్ 10 ఉందని చెప్పి లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 2 చేస్తారు. దట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. ఎందుకు, అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్ అమర్చాలి ఫస్ట్ నువ్వు. ఎస్, సో మీడియం కనుక్కోవాలంటే ఏం చేయాలి, గివెన్ నెంబర్స్ ఏమిటి, అసెండింగ్ ఆర్డర్ చిన్న నుంచి పెద్ద కార్యం చేయాలి. 1 1 1 1 1 4 సార్లు ఉన్నాయి. 1 తర్వాత ఏముంది, 2 ఉంది. 2 ఎన్నిసార్లు ఉంది, ఒకటేసారి ఉంది. నెక్స్ట్ 3 ఎన్నిసార్లు ఉంది, 2 టైమ్స్ ఉన్నది 3. నెక్స్ట్ 5 ఎన్నిసార్లు ఉంది నాన్న, 5 వచ్చి సార్ నెక్స్ట్ 4 వచ్చేసరికి ఓన్లీ 1 టైం ఉంది. నెక్స్ట్ 5 వచ్చేసరికి ఎన్నో 2 టైమ్స్ ఉన్నది. ఎస్, నేనేం చెప్పాను, మీడియన్ కనుక కనుక్కోవాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అని చెప్పాను. ఎస్, అసెండింగ్ ఆర్డర్ ఉంది, డిసెండింగ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మీరు మీ యొక్క పని ఏంటిది, కౌంట్ చేయాలన్నమాట. మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం ఎన్ని ఉన్నాయని 10 ఉన్నాయి. సో 10 అంటే ఏంటిది, ఈవెన్ అనమాట. సో ఈవెన్ అంటే ఏమని చెప్పాను, మిడిల్ 2 టర్మ్స్ డివైడెడ్ బై 2 అని చెప్పాను. సో మిడిల్ 2 టర్మ్స్ అంటే ఏం చేయాలి, మొత్తం 10 కదా. చూడండి, ఇటు 4 ఇగో, ఇటు 4 ఇటు 4 తీసేయండి. ఇప్పుడు మిడిల్ కూడా ఏంటిది, 2 కదా. ఎస్, ఈ రెండింటి యొక్క సమ్ డివైడెడ్ బై 2 చేయండి, అయిపోద్ది. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న, ఈవెన్ వచ్చినప్పుడు ఏమని చెప్పాను, మిడిల్ 2 టర్మ్స్ అని చెప్పాను. సో ఇటు 4 పోతే మధ్యలో 2 కదా. సో 2 + 3 డివైడెడ్ బై 2. సో 2 + 3 ఎంత 5/2, 5/2 అంటే ఎంత 2.5. సో మీడియం ఎంత నాన్న 2.5 వచ్చేసింది. ఇలా సాల్వ్ చేయాలి, అర్థమైంది కదా. చెప్పింది ఏం చేయాలి, సింపుల్ అనమాట. సో మీడియన్ అంటే అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ తీసుకొని ఆ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అక్కడ కౌంట్ చేయాలన్నమాట. అది 10 ఉందా అంటే ఈవెన్ నెంబర్ ఉందో ఆడ్ నెంబర్ ఉందో. ఒకవేళ ఆడ్ నెంబర్ ఏందనుకో డైరెక్ట్ మిడిల్ వాల్యూ తీసుకుంటాం, బట్ ఇక్కడ ఆడ్ నెంబర్ లేదు. అందుకే నేనేం చేస్తున్నాను, ఈవెన్ నెంబర్ కాబట్టి మిడిల్ 2 టర్మ్ తీసుకొని డివైడెడ్ బై 2 చేసాను వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, మోడ్ని కనుక్కోవాలి. సో నేను మోడ్ అంటే ఏం చెప్పా, ఇచ్చిన నెంబర్స్లలో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయిందో చూడాలి. ఇక్కడ చూడండి, 5 అనేది జస్ట్ 2 టైమ్స్ అయింది, 3 అనేది 2 టైమ్స్ అయింది, కానీ 1 అనేది
4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఆన్సర్ మోడ్ ఏంటిది నాన్న 1 అయిపోయింది. చూసారా, ఒక్క కాన్సెప్ట్ గనక మీకు అర్థమైనట్లయితే మీన్ కనుక్కున్నాం, మీడియన్ కనుక్కున్నాం, మోడ్ కూడా కనుక్కున్నాం. అవునా కాదండి? సో మీకు ఎగ్జామినేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. వీటి మీద కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. కాన్సెప్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హియర్ థింగ్. ఓకేనా? ద థింగ్ ఈజ్ మెన్షన్ హియర్. The what is the mean, what is the median, what is the mode. I am once again explaining to you. This is the most important topic in the pure maths. So definitely they may be asked from that one question from this topic. Okay na? So mean ante ఏంటి నానా? నేను ఏమని చెప్పాను? మీన్ అంటే సగటు లేదా యావరేజ్ అంటాం. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. మనం దీని గురించి అర్థమెటిక్ క్లాసెస్ లో యావరేజెస్ ని చాలా వరకు డిస్కస్ చేసాం. సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇక్కడ దీన్నే యావరేజ్ అని కూడా అంటాం. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అవ్వద్దు నాన్న, దీన్నే యావరేజ్ అని కూడా అంటాం. ఓకేనా? మీన్ అన్న యావరేజ్ అన్న సేమ్, ఎటువంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ మీడియన్. సో తెలుగులో మీన్ ఏమంటాం? సగటు అంటాం. మరి మీడియన్ ఏమంటాం? మధ్యగతం అంటాం. ఏంటి సార్ మరి మధ్యగతం అంటే? ఇచ్చిన నెంబర్స్ ని లేదా ఇచ్చిన యొక్క అబ్జర్వేషన్స్ ని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో వేయాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని అదొకటే. అంటే ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో అమర్చాలి. అమర్చిన తర్వాత ఏం చేయాలి? మనం వాటిని కౌంట్ చేయాలన్నమాట. సో కౌంట్ చేసిన తర్వాత బేసి సంఖ్య ఉందా సరి సంఖ్య ఉందా చూడాలి. మరి బేసి సంఖ్య సరి సంఖ్య ఉంది చూసిన తర్వాత ఒకవేళ కనుక కౌంట్ చేసినప్పుడు ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీడియన్ వచ్చేసి మధ్యగతం వచ్చేసి ఏమైతే జస్ట్ మిడిల్ వాల్యూ అయిపోతుంది. ఒకవేళ కౌంట్ చేసావు నీకు ఈవెన్ నెంబర్ సరి సంఖ్య వచ్చినప్పుడు ఏం చేయాలి? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద మిడిల్ 2 టర్మ్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మిడిల్ 2 టర్మ్స్ డివైడెడ్ బై 2 చేయాలి. అప్పుడు మీడియన్ వచ్చేస్తుంది. మరి మోడ్ అంటే ఏం చేయాలి? సో మోడ్ అంటే ఏం లేదా? బహుళకం అనమాట. సో రిపీటెడ్ నెంబర్ ఏదైతుందో అదే మోడ్ అవుతుంది. మరి మూడింటికి మధ్యలో ఏమైనా రిలేషన్ ఉందా సార్ అంటే ఎస్ డెఫినెట్లీ ఉంది. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్. తెలుగులో ఏమంటాం? బహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ 3 రెట్ల మధ్యగతం మైనస్ 2 రెట్ల సగటు. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, ఓన్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ మనం సాల్వ్ చేయడం అయితే జరిగిందనమాట. రైట్. సో చూసారు కదండి. సో ప్యూర్ మ్యాథ్స్ లో వచ్చేసరికల్లా సో మనకి డీటెయిల్ గా మీకు కంప్లీట్ గా బేసిక్స్ నుంచి అయితే మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా సరే ఫుల్ కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే లేదా ఇండివిజువల్ గానే జాయిన్ అవ్వాలనుకుంటే అర్థమెటిక్ గానీ రీజనింగ్ కానీ సో మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా ప్లే స్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేసినట్లయితే ఈ లోగో అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఫుల్ కోర్సులో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వచ్చు. సో మన క్లాసెస్ అన్ని కూడా 2024 అప్డేటెడ్ క్లాసెస్ అన్నమాట. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం నాన్న. సో అప్డేటెడ్ క్లాసెస్ అన్నీ కూడా సో ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయో అవి తీసుకొని ఎన్టీపీసీ కానీ సో రైల్వేకి సంబంధించి కానీ ఎస్ఐ కానీ అంటే మనకి ప్రీవియస్గా రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ తీసుకొని వాటికి అనుగుణంగా మన క్లాస్ అయితే ఉంటుంది. అంటే మన క్లాసెస్ కూడా రికార్డ్ చేసి 2024 అప్డేటెడ్ క్లాసెస్ అనమాట. సో మన క్లాస్ వచ్చేసరికల్లా కంప్లీట్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుందండి. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉండడం జరుగుతుంది అనమాట. సో వీటితో పాటు ఏంటంటే మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఫుల్ కోర్సులో జాయిన్ అయితే ఈ అన్ని ఫెసిలిటీస్ మీకు ఉంటాయి అన్నమాట. సో ఓకేనా? మీరు రైల్వేలో ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ కాండి. ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఏఎల్పి కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ టికెట్ కలెక్టర్ ఆర్ఆర్బిజే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రిగార్డింగ్ పర్టికులర్లీ రైల్వే ఎగ్జామ్ ఆల్సో as well as remaining competitive exam also. So our Kiran Studies app definitely helpful to you. So please download and join the full course. మీ కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ఎలాగైతే చెప్పామో ఎవ్రీథింగ్ కూడా మీకు ఇలా క్లీన్ అండ్ నీట్ గా ఈజీ వేగా అండర్స్టాండింగ్ తోటి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా ఫుల్ కోర్స్ లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.